హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మనకేంటంటే ఇన్షియల్ ఆన్సర్కి అయితే రిలీజ్ అయింది అండ్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఏంటంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అసిస్టెంట్ లైబ్రరియన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ, సో వీటికైతే ఇన్షియల్ ఆన్సర్ కీస్ అండ్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో ఒకసారి వాటి గురించి అయితే చూద్దాము. ఏంటంటే రెస్పాన్స్ షీట్ అనేది ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఎగ్జామ్లో ఆప్షన్ ఏం పెట్టాము అండ్ అది కరెక్టా కాదా అండ్ రెస్పాన్స్ షీట్లో ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే చెప్పట్లేదు, ఎవరైతే కొత్తగా తెలియకుండా ఉంటారు కదా, సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది అయితే సో వాళ్ళకైతే ఈ వీడియో అండి. సో ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాము. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సో మనకైతే రిలీజ్ అయ్యాయి. సో ఏంటంటే రెస్పాన్స్ షీట్స్ ఫర్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ అసిస్టెంట్ లైబ్రరియన్ డాక్టర్ ఇన్షియల్ ఆన్సర్ కేసు అని. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనమైతే లాగిన్ కావాలి రెస్పాన్స్ షీట్ కోసము. సో ఇక్కడైతే ఏంటంటే ఫస్ట్ మనమైతే వ్యూ రెస్పాన్స్ షీట్ అనేది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకైతే వేరే వెబ్సైట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఓటీపీఐఆర్ నెంబర్, ఓటీపీఆర్ ఐడి నెంబర్ అండ్ మన పాస్వర్డ్ అండ్ క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తాను. ఏంటంటే మన ఓటీపీఐఆర్ నెంబర్, ఓటీపీఆర్ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు వ్యూ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేయాలి. వ్యూ రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన యొక్క ఓటీపీఆర్ ఐడి నేమ్ వస్తుంది అండ్ గెట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే గెట్ రెస్పాన్స్ షీట్ మీద అయితే అక్కడ క్లిక్ చేసామంటే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకైతే. సో మనం ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాము, సో ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యామా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్ స్టేటస్ అని ఉంది కదా. సో ఏంటంటే ఆబ్సెంట్ అటెండెడ్ అంటే నేనైతే ఎగ్జామ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యాను. సో ఏంటంటే నాకు ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసి వ్యూ రెస్పాన్స్ షీట్ అనే మీద అయితే క్లిక్ చేయాలి. 1 minute. సో ఇప్పుడు ఏంటంటే మనకు దానిలో వస్తుంది కదా, సో ఓటీపీఆర్ ఐడిలో క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది. మన హాల్ టికెట్ నెంబర్ మన పేపర్ 1 ఏంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కదా. సో అక్కడైతే ఇక్కడ క్లిక్ హెర్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసామంటే మనం ఎగ్జామ్లో ఏం ఆప్షన్ పెట్టాము ఏది కరెక్ట్ అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చి కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హెర్ అని ఉంది కదా, క్లిక్ చేయాలి. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఒక జిఎస్ అయితే చెక్ చేద్దాము. సో క్లిక్ హర్ అనే మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కరెక్ట్ ఆప్షన్ అయిందనుకో, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇటు సైడ్ క్వశ్చన్ ఐడి అండ్ చూజ్ అన్ ఆప్షను అంటే మనం ఎగ్జామ్లో ఏం ఆప్షన్ పెట్టినామనేది ఇక్కడ చూపిస్తుంది చూజ్ అన్ ఆప్షన్ కింద. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ మార్క్ ఉంది కదా, బ్లూ టిక్ అనిపించి అండ్ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం బ్లూ మార్క్లో ఉంది. సో ఆన్సర్ అదే అండి. సో ఇక్కడ ఇంకోటి క్వశ్చన్ మార్క్ ఉండి రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా, అన్నీ బ్లాక్ ఇంటూ మార్క్స్. సో ఇవి రాంగ్ ఆన్సర్స్. సో మన ఆప్షన్ పెట్టింది ప్లస్ అది చెక్ చేసుకోవాలి, రెండు మ్యాచ్ అయ్యంటే అది మనకు కరెక్ట్ ఆన్సర్ అని. ఒకవేళ రాంగ్ అయితే మనకు వేరే అంటే ఇక్కడ ఆప్షన్కి మనం రాంగ్ ఆన్సర్ అని అలా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి రైటా రాంగ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ కూడా మన ఎగ్జామ్లో ఏం ఆప్షన్ పెట్టకపోతే చూజ్ అనే ఆప్షన్ డాష్ మార్క్ చూపిస్తుంది, అంటే మన ఎగ్జామ్లో దానికి ఆన్సర్ ఇవ్వలేదని అర్థము. సో ఇలా మనం ప్రతి ఒక్కటి పేపర్ 1 పేపర్ 2 అయితే అలా చెక్ చేసుకోండి గైస్. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ సంబంధించి
అంటే మన కామెంట్స్ అయితే రీసెంట్గా పెట్టారు ఒకతను. కట్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి కట్ ఆఫ్ 300 పెట్టారు అని చెప్తున్నారు. సో కట్ ఆఫ్ 300 అనేది చాలా ఎక్కువ అనుకుంటాను నేనైతే. సో ఇది మన యొక్క ఏపీపీఎస్సి రెస్పాన్స్ షీట్ అండ్ మన ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.